చలికాలం వచ్చింది ఉయ్యాలో, బగ్గసలు పెడుతుంది ఉయ్యాలో, నా బొంత ఉన్నది ఉయ్యాలో, నన్నే కాపాడుతుంది ఉయ్యాలో, నేనిడవ ఉయ్యాలో, నా బొంత నిడవను ఉయ్యాలో, ఈ కాలం వచ్చింది ఉయ్యాలో, మళ్ళొచ్చే కాలం నా బొంత ఉన్నది ఉయ్యాలో, నన్నే చూస్తుంది ఉయ్యాలో, నా బొంత నిడవను ఉయ్యాలో, బంగారు బొంత ఉయ్యాలో. మౌనిక ఏం చెప్తున్నావు? ఏంది బాబా ఇట్లా వచ్చినావు? ఇట్లా వచ్చావు అంటే ఏం చెప్పాలి? అవ్వకు జ్వరం వచ్చింది. ఏంది అత్తకు జ్వరం వచ్చిందా? ఎప్పటి నుంచి మరి గీనన్ను ఒక్క ముచ్చట కూడా చెప్పలేదు ఏంది బాబా? ఏడే ఎప్పుడట్టుంది, అది చెప్పనిత్తలేదు, అది ఏం చెప్తలేదు అన్నట్టుంది. జ్వరం వచ్చింది, అది మొత్తం చెద్దరు కప్పుకో అనుకుంటావు అన్నది. అయ్యో మరి నా చెద్దరు ఏమంటున్నావుగా? నీ పొంత చెద్దరు ఏడిస్తట్టుందో కానీ ఇగో 2 రోజులే నాకు జ్వరం వచ్చింది, అది తినే లేదు ఏం లేదు. మరి అక్క లేదా ఇంట్లో చేయడానికి? అదే వేసి పెడుతుంది, మంచిగా అయింది అనుకుంటూ ఉంటుంది. ఏం చేయాలి చెప్పు? నాకు నేనేమన్నా వేసి పెడదామంటే నాకు చేనులో కోవడానికి ఆ పనే తీరతలేపాయి నాకు. ఇగో 2 రోజుల నుంచి అవేం తింటే నేనేం తింటే. అయ్యో పాపం పాడుగాను, దాని మీద మన్నుగాడా మిమ్మల్ని చూస్తలేదా బాబా? చూస్తలేదు, మంచిగా అయింది అంటే ఏం చెప్పాలి చెప్పు దాన్ని? మరి నేను నేను అంటుతా బాగా తిరగలే చేస్తా. మరి ఒక్క కేక్ వేసినా కానీ నేను ఊరికి రాపోదునా? ఏం చెప్పేటట్టుంది, ఏం చెప్పేటట్లేదు, వేరుతుంది నన్ను. మరి ఇంటికి వెళ్ళకూడదు అయిపోం కదా? ఏమి ఇచ్చుకున్నది ఈడ భార్య ఎవరో తినుకుంటా ఏడా నన్ను దాన్ని తరమేవాటి దాని ఏడు వేరిస్తట్టుందా? నేను చూడటానికి ఇట్లున్నా, అదే మొట్టుకు పాడుపడ్డది. ఏ దరిద్రం టైంలో మీ ఇంట్లో పడ్డదు అది. నన్ను అత్తను ఎడబడుతుంది. అప్పుడు నాకు జ్వరం వచ్చింది, ఇప్పుడు అత్తకు జ్వరం వచ్చింది. సరేది నేను అత్త అండుదా, నాకు పానం ఆగుతలేదు. నేను తాళ వేసుకొని అత్తపు. అమ్మో మా అత్తకు జ్వరం వచ్చిందట, నా బొంతని అయిపోతుంది. మౌనిక నూరంతా ఎండుకోపోతుంది అమ్మా. అమ్మా మౌనిక అమ్మా ఈ కాళ్ళని నొత్తుతూ రావే. అయ్యో మౌనిక అన్నిటికీ మౌనికేనా? ఇంట్లో కోడలు లేదా? సచ్చిందా? తినంగ మౌనికే, తాగంగ మౌనికే, పండంగ మౌనికే, ఆఖరికి జ్వరం సావంగ కూడా మౌనికే. తలకే నొత్తుంది ఊర్రకే. ఈ తలకాయ నొయ్యదా? ఆ మొఖం అడుగుతా వెంటనే ఎన్నో చక్కగా అడిగింది లేదా? నోట్లింద నువ్వు తొక్కదు అని ఊచుడా లోపలికి వచ్చి కుడుతారంటే నోటి గ్లాసులో సాగుడా. ఇంకా దానికి సరిపోయినట్టు అలా గారెప్పలు, జాకినప్పలు, అప్పలు, పాసులప్పలు అన్ని వేసుకొని తిరుడేనా? ఎందుకు తలకాయ? అయ్యో రావులా, ఎందుకు కొడుతున్నావే? ఇప్పుడు కాళ్ళు బాగా కుదురుతున్నాయి, అది అత్త వస్తుందని అంటున్నా. కాళ్ళు నొప్పితే కాళ్ళు నొచ్చేందుకు వచ్చి మౌనికే వస్తానా? నేనేం చేస్తా? బిర్ర కొట్టి పొయ్యిలో పెడతానా? అమ్మంటే మౌనికనే రమ్మని మౌనికనే కొంపలు పెడతా. దాంతోనే ఊరేగు మంచిగా తెలుసా నాకు? మౌనిక రమ్మంటుందో కదా, సిగ్గు అనిపిస్తలేదు నీకు కొద్దిగా? దానికి మౌనిక సోయ, నీకు మౌనిక సోయ. మౌనిక తీసుకురా పోరా, కాళ్ళు వస్తుంది మౌనిక. మంచిది మన్ని లాగా అట్లా కాదు, కాళ్ళు వస్తుంది, రొట్టె చేసి పెడతాను. నీకేం పుట్టింది మొట్టుకు నువ్వు పోతు పోతుగా మీ అవకాలు రొట్టె పిల్లలు చేసి నేను ఇంట్లో ఉండగా మౌనిక అని కలవరిస్తాను. నేను చెయ్యలేదని మీ అమ్మ నన్ను అడిగిందా? నన్ను అడిగిందా? నీ కథ ఏంటే? నీకు జ్వరం వచ్చినా దండం పెడతా, జ్వరం వచ్చిందా లెక్కుంటా జోలికి రాకే అత్తే. మళ్ళీ అత్తే కాలు ఇరగొడతా. జ్వరం వచ్చిందా లెక్క వండు. నీకేం కావునా నన్ను అడుగు, నేను చేసి పెడతా. ఆ దిక్కు వల్ల బొంత మొఖం దాన్ని తీసుకొచ్చి అదేమో నా బొంత అత్త నా బొంత ఈ దిక్కు వల్ల వెళ్ళి నాకు అద్దు. నీకేం కావునా నన్ను అడుగు, నేను తెస్తా. మౌనిక కావాలి. మౌనిక ఎందుకే? మౌనిక ఎందుకే? అత్త జ్వరం వచ్చిందని కొడుతుంది మౌనిక అంటే. ఇంకోసారి మౌనిక అంటే మౌనిక కాళ్ళకు రావే, నలవకంది కొడతా.
చాలా ఒక్కడి పడతానే పడతలేదు. మళ్ళీ బొమ్మ తాళం వేసి మళ్ళీ ఊరు తిరుగుతాం అనుకుంటున్నావా? నాకు నేను ఊరి మీద తిరుగుతాను ఎప్పుడన్నా చెప్పింది ఏంది? ఆడ మా అత్తకు జ్వరం వచ్చింది, మా బావ వచ్చి పిలిచిండు పోతాను అన్నం కూర అండ. ఏంది మీ బావ వచ్చి పిలిచిండా? మీ అత్తకు జ్వరం వచ్చిందా? రజని లేదు అట్లా? ఆ దిగ్గువల్లది చూస్తనే లేదట, మంచిగా అంటాందట, తయారుకున్న తినుకుంటూ ఉంటాందట. అయితే నువ్వు ఏవాడా? మా అత్త కదని నా బొంత పోతే నా దగ్గరకు వచ్చి ఏడ్చింది. నా బొంత కోసం ఊరంతా తిరిగింది. నేను తినకపోతే మా అత్తమ్మ కూడా తినలే. ఇప్పుడు మా అత్తకు జ్వరం వచ్చింది, నేను పోయి అంటుతా. మోహన్కి అండిపెట్ట సాత కాదు కానీ అక్కడికి పోయి అంటుతాదట అత్తకు. నీకేం రోగం వచ్చిందని నీకు అండి పెట్టాలే? ఆడంటే మా అత్తమ్మకు జ్వరం వచ్చింది. అత్త అన్నం అనుకో బిడ్డ, ఈపు ఈపు వలుగుతుంది. ఏ నేను మా అత్తగాడికి పోతా, మా అత్తగాడికి పోతా. అట్లా కాదే సపరేగా మరి మీ బావనే లగ్గం చేసుకుంటే అయిపో కదా, నన్ను చేసుకోక. మీ అత్తతోనే ముందుగా అందరు కలిసి నన్ను ఎందుకు చేసుకున్నట్టు ఈ తలకాయ నొప్పులు ఏంది? వాళ్ళ కట్టిపోతే మా దోస్తులు అందరూ ఎట్ట తట్టుని తిరుగుతారు నన్ను. అవి పెళ్ళవేంది 24 గంటలు పొంత కప్పుకొని ఊరు తిరుగుతుంది. పేరు వేది కాదురా, బొంత మౌనిగా అంటే నా ఇజ్జత్ మానం పోతుంది కాదే. ఎవడా నీకు చెప్పింది? ఆంది పోయిందా ఇజ్జత్ నీది పోయిందా? కప్పుకున్నది నాకే పోలే, నాకేమనిపించదు. నీకేం రోగం వచ్చిందని ఇప్పుడు ఆ రజని అండి పెడుతుంది కానీ బా అన్నం ఎత్తు, నాకు ఆకలి అవుతుంది. నేను మా అత్తగాడికి పోదా, మా అత్తకు జ్వరం వచ్చింది. నేను కాకపోతే ఎవరు చూడరు. పరాయిది అవుతుందా? ఇంట్లో దాన్ని నేనే మేనగోడలు నేను చేయకపోతే ఎట్లా? ఇల్లు దగ్గర ఉన్నప్పుడు నాకు సర్వం ఆదుకున్నది. నేను పోతా మా అత్తగాడికి. ఏమో నీకు ఆవరం నాకు తెలుస్తలేదే, మెల్లమెల్ల మాట్లాడే కొద్ది నీకు బాగా అవుతుంది. నడు ఏం పలుకుతుంది? అమ్మా మా అత్తకన్నా వడద కూరనా అంటే అన్ననిత్తలేడే అమ్మా. ఓ దిక్కు వల్ల మమ్మల్ని ఇడగొట్టిందే అమ్మా. ఇప్పుడు నా మొగడు కూడా తయారైందే అమ్మో. ఎవరన్నా తింటారు రాబో అయ్యలాలా, మమ్మల్ని ఇడగొడదామని చూస్తాడు అయ్యలాలా. ఇక నేను చస్తా అయ్యలాలా. దొర్రకు నీ అబ్బా ఏం ముడిదాలు ఉడతానవే? వాడకంటే ఇచ్చేది మనం తీసింది కాక మళ్ళీ సోగ పెట్టుకొని పెడతాను. నేను పోతా. పోయి అగ్గిదలు పడి నీళ్ళు శర్రబడి నీళ్ళు నీకు అగ్గిదలుగా నీ బతుకు ఏరా. నువ్వు మనిషి అని ముడుతున్నావు అనే. ఇది భూమికి జానం లేదు, నాకు సుక్కలు చూపిస్తుంది పొద్దున దాకా తెల్లని దాకా. అబ్బో నీకు ఇంట్లో అండి పెట్టలేదా? నేను ఎన్నాడు మా అత్తకి అండి పెడితే నీ కళ్ళు ఓడతలేవా? నువ్వా? నువ్వు కూడా గట్లనే పోతావు. పో, నా బొంత వేరట్టే పోతావు. అలా అత్తుపో ఇంటి మొక్కన చెప్పారు అంటే బాబు. ఇదే కట్టబట్టి నేను చంపితే నీ పరిస్థితి ఏంది? నల్ల మొక్కపోడా, నీ గాయ మొక్కపోడా. అబ్బా కొట్టిదానా భూమికి జానం లేవు ఎందుకని బాబు? ఇటు పోతే మా అత్తకు ఇటు నాకు ఒకటే మొగ జ్వరాలు వచ్చి పడైతుంది. పాపం మా అత్త 2 రోజులకి వెళ్ళి తింటలేదట. అత్త అత్త ఏం బాబా చేసుకున్నామే అత్త. ఒకరోజు నీకు ఒకరోజు నాకు జ్వరం వస్తుంది అత్త. చూడకుండా కొడుతుంది అదే బిడ్డ. కొట్టిందా అత్త? అన్న తింటలే పడగానే అత్త. గిన్నె రొట్టె పిల్లలు చేసిపోవే అమ్మా. చేస్తనే అత్త, దాని మీద మన్నువాడా ఎవరి కళ్ళు పడ్డాయో ఇలా పాపం పాడుగాను, ఇలా దినాలుగాను అత్త. అయ్యో కాళ్ళు వస్తున్నాయా? వద్దుతో పట్టు. ఇటు కొంత ఇటు కొంత కప్పుకొని ఇది ముసుగేసుకొని నువ్వు ఇద్దరు కలిసి ఆ రోడ్డు పట్టుకొని తన నాన్న అనుకుంటా పోరి. ఇక సెట్ అయితే ఎవరికోరు అంత అది విలువంగానే నువ్వేమో చల్లవాడి మెల్లగా నా కాళ్ళు నొత్తలే అని మాట్లాడతానవా? నువ్వేమిటి వచ్చినావే? నేను ఇట్లా పిలిచిన లేదు మాట్లాడుతున్నావు. నా మొగడు తీసుకొచ్చిండా నిన్ను? చెప్పవే కొంచెం సిగ్గున్నదా, మానం ఉన్నదా? అత్తో రకం అబ్బో రకమా? పంటవా? రొట్టె పిల్లలు వేసి ఇయ్య రాలేదా? జనం అంతా దాఖల్లో తీసుకురా పోలేదా?
కాళ్ళు అంటే వస్తలేదే అవ్వా. అది జ్వరం వచ్చిందని అత్తే కూడా లొల్లే అనే నీతోటి నువ్వు నన్ను పిలిచి నన్ను పని చేయమని అన్నవా? నా కాళ్ళు వస్తున్నాయని నాకు చెప్పినవా? కూడా మౌనిక మౌనిక అని నువ్వు అన్ని వేసి పెడితే నన్ను ఎందుకు పిలుస్తుంది? నువ్వు చేసి పెట్టావా? నేను చేసి పెట్టా అమ్మా. ఇంత కూడా విలువలేదు. నీకే సిగ్గులేదు, నీకే బుద్ధి లేదు, నీకే ఏం లేదు. ఇంట్లో ఏ పెట్టుకున్నావు? కొంచెం కూడా సిగ్గులేదు. నేను బోరు. నేను మా అత్త నాకు జ్వరం వచ్చింది, నేను రొట్టెలు చేస్తా. అది ఉంటే నాకు జ్వరం తక్కువ అవుతుంది అవ్వా. మందులు ఎక్కడేనే అవ్వా. నీకేం తెలుసు ప్రేమలంటే? పెట్టుకోవచ్చు. నన్ను ఇంటి పెట్టే అవ్వా, అది గట్టినే పడుతుంది. జ్వరం కూడా లేసుకుంటే జ్వరం జారతలేదవ్వా. సగం మంది కళ్ళు మావిన్నే. ఒక రోజు మా అత్తకు జ్వరం, ఒక రోజు నాకు జ్వరం. మంది పాడుగా తిక్కుల కళ్ళు కదా. చేసుకొని మీ అత్తకు ఓ అండి పెట్టుకోవాలి. పొద్దుగా తిప్పేసుకుందాం అని అవ్వా. జిట్టు తీస్తా, నేను నీకు తీస్తా. పక్కు అంటాయి దాని పాడుగా కొట్టోళ్ళు తింటాది, పర్రోళ్ళు తినుకుంటా వంటాంది. గింతగానే ఇంకిన జ్ఞానం లేదు. బంగ్లాలు ఉండి పండుకుంటూ ఉంటాంది. మరి అత్తకు బాధ వచ్చింది, నేను జ్వరం వచ్చింది కదా దాకల్లోకి తీసుకోపోదా రొట్టెలు ఎత్తాను ఏమి లేదు. తయారుకు తింటుందట, బావ నిండా పెడుతుందట, అత్త నిండా పెడుతుందట. అత్త నేను వచ్చినా కదనే నా మీద రందితోటే నీకు జ్వరం వచ్చినట్టుందే. నేను ఇప్పుడు పోయి కొన్ని రొట్టెలు ఎత్తా, సరేనా? గోళీలు ఏమన్నా వేసుకున్నావా? వచ్చినావు కదా, నాకు గోళీలు వద్దు. అత్త బంగారం, నేనంటే ఎంత ఇష్టమో. దాంతో కొలుసుకోకుండా రొట్టె పిల్లలు నేనేం కొలుసుకోను దిక్కుమల్ల దాంతో. నువ్వు ఎక్కువనే, అది కాదు నాకు. వారి మహేష్ వచ్చింది కాదురా అది. ఉడుకుడుకు రొట్టెలు పుట్టి నీ దండంగా పాసిపోయిన రొట్టెలకు పోతివా నాదా. నేను రొట్టెలు చేస్తా మంచి మొత్తం. నీ చేత సాయం పెట్టించిన కదా, తనకి నొప్పి తక్కువైంది బిడ్డ. మరి ఏమనుకుంటున్నావి అత్త? నేను అంటే అబ్బో నా బొంతవుతుంది. నేను ఏమనుకుంటున్నావి అత్త? మంచిగా పెడతా, నెత్తి నొప్పి అంతా పోతుంది తెలుసా. మౌనిక మంచిగా ఎంత మంచిగా పిండి పడుతుంది. ఇక అత్త నీకు నోట్లే రొట్టెలు వేసుకుంటే గర్రిపోయేటట్టు అట్లా వేసిస్తేనే. మౌనిక నాకు నీకు పూరీలు చేసిద్దా బావా? నీకు ఇంకేమైనా కావాలా మరి చేసిద్దా? పూరీలు, మడత రొట్టెలు, మడత రొట్టెలు మంచిగా ఉంటాయి. ఇగో నెయ్యి ఉన్నదా? నెయ్యా? ఫ్రిడ్జ్ కావచ్చు. తమ్ముడు వచ్చి నాన్నకు రెండు. ఏం చెయ్యా? బావకు మడత రొట్టెలు చేసిద్దావా? లేదు బావకు కాదు, అత్తమ్మకు మడత రొట్టెలు, బావకు పూరీలు. కాదే వచ్చి ఎంతసేపు ఉంటావు నువ్వు? అన్నం తిన్నది చూడవు, ఏం చూడవు. నీకేమైందని ఇట్లా పట్టుకో. నువ్వు కదా మౌనిక రమ్మను కదా, పిండి రొట్టెలు ఇగో ఇగో బావ ఇటు చూడు. ఇగో వా వా శరం, మానం, మర్యాద, ఇజ్జతి ఇవన్నీ ఉన్నాయా? నా ఇంట్లో పానం మంచిగా ఇట్లా పట్టు. ఇది నువ్వు, ఇది నేను, ఇది నువ్వు, ఇది నీకేంటే మడత రొట్టెలు, నాకు పూరి. అక్క నీకు దీంతో సామోచా చేయొచ్చు, నాకు చేయన్నా? దీంతో
అయ్యో నీకు జ్వరం వచ్చిందా బాగా? నీకు జ్వరం ఏడవా? ఈ వీళ్ళతో ఏమిటి కూర్చున్నావు నువ్వు? ఈడ అంటే ఆడి మొక్కడు కిందకెళ్ళి పెడతా మీ సరే పా పిండి అనుకుందాం మళ్ళా